ఏషియా కప్‌లో ఎలా అయితే ఆడిండో తిలక్ వర్మ, అట్లనే టీ20 వరల్డ్ కప్‌లో కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తాడు అని అనుకున్నాం కదా! కానీ ఇప్పుడైతే తిలక్ వర్మ టీ20 వరల్డ్ కప్ ఆడతాడో లేదో అని డౌట్ అయితే ఉంది. ఎందుకో ఈ వీడియోలో చూద్దాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ టు కే క్రికెట్ అప్డేట్. ఇప్పుడైతే మనం ఫాస్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. తిలక్ వర్మ టీ20 ఫార్మాట్‌లో థర్డ్, ఫోర్త్ ప్లేస్‌లో అయితే వచ్చి మంచిగా పర్ఫార్మ్ చేసి ఆ ప్లేస్ అయితే సొంతం చేసుకుండు అనే చెప్పొచ్చు. ఇన్‌ఫాక్ట్ రాబోయే టీ20 వరల్డ్ కప్ లో థర్డ్ ప్లేస్ తనే ఆడుతాడు అని కెప్టెన్ సూర్య అయితే స్క్వాడ్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో అయితే కన్ఫర్మ్ చేసిండు. కానీ ఇంతలోనే విజయ్ హజారి ట్రోఫీ ఆడేసిన తర్వాత హీ హావ్ సమ్ అబ్డామిన్ పెయిన్ సీరియస్ గా కావడంతో డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోయారు. డాక్టర్స్ ఏమో ఎమర్జెన్సీ సర్జరీ చేయాలని చెప్పారు. అది కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. ప్రాబ్లం ఏంటిది అంటే టెస్టిక్యులర్ టార్సన్, బ్లడ్ సప్లై కట్ అయిపోవడం వల్ల దాని వల్ల అయితే సివియర్ అబ్డామినల్ పెయిన్ అయితే రావడం జరిగింది అంట. దాన్ని తగ్గియడం కోసం అయితే ఆపరేషన్ చేశారు అంట. ఇన్ఫాక్ట్ నౌ హీ ఈస్ ఫైన్. ఇంకా ఇన్స్టా స్టోరీలో కూడా పోస్ట్ పెట్టిండు. ఆల్రెడీ ఆన్ ద రోడ్ టు రికవరీ అండ్ ఐ విల్ బి బ్యాక్ ఆన్ ద ఫీల్డ్ హ్యాస్ సూన్ అని పెట్టిండు. కాకపోతే ఇలాంటి ఒక సర్జరీ జరిగినప్పుడు ఒక 3 to 4 వీక్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి అంట. డాక్టర్స్ అయితే రికమెండ్ చేశారు. టీ20 వరల్డ్ కప్ మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ 21st కి అయితే స్టార్ట్ అవుతుంది. దానికోసం స్క్వాడ్ లో ఉన్నాడు తిలక్ వర్మ. కానీ న్యూస్ ప్రకారం ఫస్ట్ 3 టీ20s కి అయితే అందుబాటులో ఉండడు అంట. తను ఎంత వేగంగా అయితే కోరుకుంటుండో, ఇంకా తన ఫిట్నెస్ లెవెల్స్, ఇంకా తన పర్ఫార్మెన్స్ పై ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అని బీసీసీఐ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా లాస్ట్ 2 మ్యాచెస్ కి ఆడాలా వద్దా అని అయితే బీసీసీఐ కన్ఫర్మ్ చేస్తుంది. తిలక్ వర్మ ఫాస్ట్ గా రికవరీ కావాలి అని కోరుకుందాం.